తెలుగుదేశం పార్టీ ఆస్థాన పత్రిక జమీన్ వాళ్ళు ఈరోజు ఒక కొత్త కథనం రాశారు. చాలా మంచి కథనం, ఆలోచింపదగ్గ కథనం. టీడీపీకి జనసేన పార్టీకి మధ్య ఏం జరగబోతుంది అన్నదానికి ముందుగానే ఆయన ఊహించి డోలేంద్ర ప్రసాద్ గారు మంచి కథనమే రాశాడు. పవన్ కళ్యాణ్ ఓకే అంటే లోకేష్కు పట్టాభిషేకం. ఈ టైటిల్తోనే మీకు అందరికి కూడా అర్థమైపోయిండాలి ఏంటి మ్యాటర్, ఏంది కథ అనేసి. పవన్ కళ్యాణ్ ఓకే అనుకుంటే పరిస్థితి ఏమిటి? అయినా సరే కుర్చీ కావాలని లోకేష్ పట్టుబట్టాడంట. పవన్ కళ్యాణ్ ఓకే అనకున్నా కుర్చీ కావాలని చెప్పేసి గట్టిగా పట్టుకున్నాడంట. అదే జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ఢిల్లీకి వెళ్ళమని కుటుంబం అంతా కూడా సలహా ఇచ్చారంట. ఢిల్లీ వెళ్ళి ఏం చేయాలి? మోదీ గారు ఏ పని చెప్తే అది చేయాలి, అదే టాస్క్. రాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక నడిపిస్తున్నటువంటి రసవత్తర నాటకం ఏమన్నా ఉంది అంటే ఇదే. ఎంతో కాలం ఈ తెరలో నాటకాన్ని దాచలేవు. రేపో మాపో ప్రజాక్షేత్రంలో ప్రదర్శితం కావడం మాత్రం ఖాయం, దాని ఎటువంటి డౌటే లేదు. ఆ వినోదం చూడడానికి రెండు కళ్ళు, ఆస్వాదించడానికి రెండు చెవులు చాలకపోవచ్చేమో కానీ ముందు ముందు అయితే చాలా చూడవలసి వస్తుంది. అదేవిధంగా పవర్ షేరింగ్ అనేది చాక్లెట్ కాదు, పిల్లవాడు ఏడుస్తున్నాడని ఇవ్వడానికి. 5 కోట్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు ఏమీ సాధారణ రాజకీయ నాయకుడు కాదు, మీకు అందరూ కూడా తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి అయ్యాడో మీకు అందరూ కూడా తెలిసిందే. దానికి డోలేంద్ర ప్రసాద్ గారు ఒక పాత రాజుల కాలాన్ని కూడా ఒక సామెత అంటే ఒక కథనం కూడా ఎగ్జాంపుల్గా చెప్పాడు. మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణం ఆయా చక్రవర్తులు బలహీనులు కావడంతో, లేకపోతే బలవంతులైనటువంటి శత్రువులు దాడి చేయడం వలన జరగలేదు. తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి కీచులాటలతోనే అఖండమైనటువంటి మొఘల్ సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. భారతదేశ చరిత్రలో ఎన్నో రాజవంశాలు పతనానికి కారణం అంతఃపుర వైరుధ్యాలు, అదేవిధంగా అధికార ఆంక్షలు మాత్రమే. 40 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ఇదే సంక్షోభాన్ని ఎదుర్కొంది. తిరుగులేని ప్రజానేతగా ఒక వెలుగు వెలిగినటువంటి ఎన్టీ రామారావు గారు రాత్రికి రాత్రే దుర్బలుడై వైస్రాయ్ హోటల్ ముందు వ్యాన్ మీద నిలబడి ఎమ్మెల్యేలను ప్రాధేయపడే పరిస్థితి వచ్చింది. ఆ దృశ్యాలు ఇప్పటికీ అందరి కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. నాకు కావాలని ముఖ్యమంత్రి పదవి గుంజుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇన్నేళ్ల తర్వాత చరిత్ర పునరావృతం కాబోతుందా అంటే మేబీ భూమి గుండ్రంగా ఉంటుంది కదా. అయితే ఎన్టీఆర్ వలె చంద్రబాబు నాయుడు గారు పదవి వదలడానికి ఇష్టపడడం లేదా, లేకపోతే పుత్రవాత్సల్యంతో సాఫీగా అధికార బదిలీ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాడా అన్నది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అది ఆ లోగుట్టు ఏదో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఇంకా తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీల వలె అది కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. రాజుల కాలం నాటి వారసత్వాల వలె ప్రజాస్వామ్యంలో కూడా తెలుగుదేశం వంటి పార్టీలలో కూడా వారసత్వం సహజం. ఇంక మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవచ్చు. కరుణానిధి వంటి వారు తమకు వయసు మీరి పని చేయలేని స్థితిలో మాత్రమే అధికార బదిలీ తన కుమారుడికి ఇచ్చాడు. స్టాలిన్ గారు అసెంబ్లీలో డిఎంకే నాయకుడిగా ఎన్నికయ్యే నాటికి ఐ థింక్ కరుణానిధి గారికి వయసు 92 సంవత్సరాలు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ ఆయన అనారోగ్యంతో ముంచుకొచ్చిన తర్వాత మాత్రమే ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్కి అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు బీహార్, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా జైలుకి వెళ్ళడంతో వాళ్ళ పిల్లలకి వారసత్వం ఇవ్వాల, తన భార్యకు పదవి ఇచ్చాడు. తన భార్య పదవి కూడా స్వీకరించింది. అదేవిధంగా ఫరూక్ అబ్దుల్లా కూడా ఆయన కూడా అనారోగ్య కారణాలతోనే కుమారుడిని గద్దె మీద కూర్చోబెట్టాడు. అదేవిధంగా ఒడిశాలో బిజు పట్నాయక్ మరణం తర్వాతనే నవీన్ పట్నాయక్ పదవి స్వీకరించాడు. అదేవిధంగా కర్ణాటకలో దేవిగౌడ ఆయన కూడా అయితే
దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీ చూసినా ఇంటి పెద్ద అన్ని విధాలా పనిచేసే స్థితిలో ఉన్నప్పుడే కుమారుడు కోసం పదవి వదులుకున్న దృశ్యాలు ఏమి లేవు. కానీ లోకేష్ మాత్రం అన్ని రోజులు ఆగలేకపోతున్నాడంట పాపం. అదేవిధంగా మామూలు పరిస్థితుల్లో అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మాటే శాసనం, దాని ఎటువంటి డౌట్ లేదు. నా బదులు లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక మాట చెప్తే అందరూ కూడా చప్పట్లు కూడా వేస్తారు. కానీ ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం, అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకం. చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయికి ఎదిగిన నేత కాబట్టి ఆయన దగ్గర మంత్రిగా పనిచేయడంలో పవన్ కళ్యాణ్ గౌరవానికి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. అదే లోకేష్ గారికి సీఎం పదవి అయితే రాజకీయాల్లో తనకంటే జూనియర్, తన వలె ప్రజాదరణ కలిగిన నేత కాదు నారా లోకేష్ గారు. అదేవిధంగా తనకున్నటువంటి ఆకర్షణ అసలు లేదు, వయసు కూడా చాలా చిన్నది. లోకేష్ గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఎవరైనా ఊహించుకోగలరా? అసలు జన సైనికులు ఊహించుకోగలరా? కానీ పవన్ కళ్యాణ్ ఓకే చెప్తేనే లోకేష్ గారికి పట్టాభిషేకం, కాదు అంటే జరగదు, ఇది నిజం. కానీ నారా లోకేష్ గారు గట్టిగా పట్టుబడుతున్నారంట. మరి ఏంటి పరిస్థితి అనేది చూడాలి. మరి పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించడం ఎట్లా? చంద్రబాబు నాయుడు గారి వల్లే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వలస వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందా? అందుకు ఆయన సమర్థిస్తాడా? ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఒక కులం మొత్తానికి ప్రతినిధి. తమ నాయకుడిని లోకేష్ కోసం వేరే ఊరికి బదిలీ చేస్తే ఆ కులం మనోభావాలు ఎట్లా ఉంటాయో కూడా ఊహించలేం. ఇప్పటికే కృష్ణా జిల్లా, గుంటూరు, అదేవిధంగా గోదావరి, ఈ గోదావరి జిల్లాలో కమ్మ కాపుల మధ్య మనస్పర్ధలు బీభత్సంగా ఉన్నాయి, పోటాపోటీగా ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ బదిలీ కూడా చాలా సున్నితమైనటువంటి సమస్య. దీన్ని పరిష్కరించడం అంత సులభమైతే కాదు. ఇప్పుడు మన పార్టీకి బలం ఉంది కాబట్టి మన నిర్ణయం మనం తీసుకుందామని చెప్పేసి లోకేష్ గారు భావిస్తే పిల్ల తరహా ఆలోచనలో ఆవేశం కాబట్టి ఆ వాదన రేకెత్తవచ్చు. కానీ అది అయ్యే కాపురం అయితే కాదు. అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి స్థానంలో లోకేష్ గారిని నాయకుడిగా అంగీకరిస్తుందా? మనం ఏం చెప్తే అది వినాలి అనేసి సహించడం సులభమే, కానీ ఆచరించడం చాలా కష్టం. అదేవిధంగా లోకేష్ గారు ఇప్పటివరకు తనకంటూ ఒక రాజకీయ శైలి, ఒక రాజకీయ నిర్మాణం నిర్మించుకోలేదు. ప్రజల్లో తన రాజకీయ ప్రజ్ఞ నిరూపించుకోలేదు నారా లోకేష్ గారు. కేవలం ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలుగుదేశం పార్టీలో 6 నుంచి 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారికి చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్డి నమ్మకం. దాన్ని లోకేష్ విషయంలో వర్తింపజేయడం అనేది జరిగే పనేనా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఎన్నో అనుమానాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆక్షేపణలు తలెత్తుతాయి. పార్టీలో ఒక విధమైనటువంటి గందరగోళం చెలరేగిపోతుంది. దాన్ని చల్లార్చే శక్తి నారా లోకేష్కు ఉందా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే. ఎన్టీ రామారావు గారి నుంచి తనకు పదవి దక్కిన మొదటి 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వివరించినటువంటి తీరు చూసిన వాళ్ళకి అందరూ కూడా బాగా తెలుసు. ఇదంతా సంక్లిష్టమైన పరిస్థితితో ఆ టైంలో చూసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. చాలా లౌక్యం, రాజనీజ్ఞత కావాలా అటువంటి మెయింటైన్ చేయాలంటే. లోకేష్ గారికి అవన్నీ ఉన్నాయా అంటే అది కూడా ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్. ఏదేమైనా సరే చాలా కొద్ది నెలల్లో లోకేష్ గారు పట్టాభిషేకం మాత్రం జరిగిపోయేటట్టుగా కనిపిస్తుంది. దీన్ని జన సైనికులు జీర్ణించుకోగలరా? మొన్న వెలుగొండ పర్యటనలో ఈ ప్రాజెక్ట్ నేనే మొదలుపెట్టా, నేనే పూర్తి చేస్తా అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ చేశాడు. అది పూర్తి కావడానికి మరో 4-5 నెలల సమయం కూడా పట్టేటట్టుగా ఉందనేసి కూడా ఆయన చెప్పాడు. అప్పటి వరకు ఆయనకు పదవిలో కొనసాగే అదృష్టం దక్కితే అదే పెద్ద గొప్ప అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలా, అంతవరకైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం